దేవుని తీర్పు ఉంది. ప్రతివాడు రేపొద్దున లెక్క చెప్పాలి. ఎందుకు నమ్ముకోలేదని చెప్తాడు, అడుగుతాడు. నమ్మినా ఎందుకు బతకలేదని అడుగుతాడు. ఎందుకు నా కుమారుడిగా నువ్వు జీవితాన్ని కొనసాగించలేదంటాడు. ఎందుకు లోకంతో కలిసిపోయి వాళ్ళతో చేయగలిపి వాళ్ళ సంతోషం కోసం బతికావని అడుగుతాడు. ఏం చెప్తాం? వద్దు. చస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టు బతుకుదాం. ప్రభు అయిన యేసు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఆయన కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడతాం. ఆయన ప్రేమించినంతగా మనం ఆయన్ని ప్రేమించలేము, కరెక్టే. కానీ కొంతైనా తిరిగి ఆయన్ని ప్రేమిద్దాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ముగించుకుంటాం, అయిపోయింది, నాకు ఆకలి అవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రక్షింపబడిన వాడు తన కోసం బతకడు, తన్ను ప్రేమించి కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆయన కోసం బతుకుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రేమ బలవంతం చేస్తుందంట. దేనికి? ఆయన కోసం బ్రతకడానికి. ఏలయనగా జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించున్నట్లు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయం చేసుకుంటున్నాం అన్నాడు. నేను ఆయన కోసమే బతుకుతాను ఇక మీదట. నా పాపాల కోసం ఆయన చనిపోయాడు. నేను ఇక మీదట పాపం చేయకుండా నీతిగా బతుకుతాను. ఆయన శిలువ మరణం యొక్క ఉద్దేశం నాకు అర్థమైంది. నేను సత్క్రియలు చేస్తూ బతుకుతాను. నా ధనము భౌతికమైన ఈ డబ్బులుగా, ఈ ఆస్తులుగా, సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకుంటాను. నేను లేఖనానుసారంగా విశ్వాసం కలిగి నాకున్న దాంట్లో సహాయం చేస్తాను. దేవుని మీద ఆధారపడి బతుకుతాను. అన్ని విషయంలో యేసు ప్రభు యొక్క అధికారానికి లోబడతాను నేను ఇక మీదట. అలాంటి విశ్వాసము మనుషుడిని రక్షిస్తుంది. రక్షించు విశ్వాసం నీకు లేకపోతే ఏదో భౌతికమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం, ఉద్యోగం కోసం, సద్యోగం కోసం యేసు ప్రభువుని నమ్మితే అది విశ్వాసం కాదయ్యా. అది విశ్వాసం కాదు. నిత్య జీవం కోసం తను విశ్వసించబోయేవారు కావాలి ఆయనకి. భూ సంబంధమైన వాటి కోసం పనికిరారు వాళ్ళు. నిత్య జీవం కొరకు తను